ఓం నమో వెంకటేశాయ. కామసందోహ లోకదా కామసంతాప పారగా గోవింద గోవింద. విదిత పరమవేద్యే రక్తిరావిర్భవేన్మే వినయగమన పూర్వం శక్తిరైతు శ్రుతౌ మే విమతి నిచయనాశాద్ బుద్ధిదార్ఢ్యం భవేన్మే విగత కలుషగణే సద్భక్తిరావిర్భవేన్మే అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిని ప్రసాదించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరితాశేష కామాయ హారిణే హేమమాలినే వారిజాతాది పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన పృథురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతి విధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతిరమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. పృథు మహారాజు గారి యజ్ఞం వ్యవహారం పూర్తయింది. అందులో శ్రీమన్మహావిష్ణువు వచ్చి చేసినటువంటి ఉపదేశము పూర్తయింది. శ్రీమన్మహావిష్ణువు వరం అడగమని అడగటము అయింది. దాని మీద పృథు మహారాజు గారు చెప్పినటువంటి సమాధానము పూర్తయింది. శ్రీహరి సంతోషించి నా మీద నీకు భక్తి కుదురుగా ఉండుగాక అని ఆశీర్వదించటము పూర్తయింది. శ్రీహరి వైకుంఠానికి చేరటము, పృథు మహారాజు గారు రాజ్యానికి తిరిగి రావటము, తన యజ్ఞశాల నుంచి రాజ్యానికి తిరిగి రావటము జరుగుతోంది. ఆ సమయంలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి గారు 21వ అధ్యాయంలో ఇలా ప్రారంభించి చెప్తున్నారు.
పృథు మహారాజు గారు రాజ్యానికి తిరిగి వస్తుంటే మౌక్తికై కుసుమస్రగ్భి దుకూలై స్వర్ణతోరణై మహాసురభిభిర్ధూపై మండితం తత్ర తత్ర వై అనే తీరులో రాజ్యాన్ని మొత్తాన్ని చక్కగా అలంకరించారు. రాచనగర్ని చక్కగా అలంకరించారు. మౌక్తికై అక్కడక్కడ ముత్యాలమాలలు వేలాడదీశారు. కుసుమస్రగ్భి కొన్ని చోట్ల పూమాలలు వేలాడదీశారు. దుకూలై కొన్ని చోట్ల అందంగా రంగురంగుల పట్టుబట్టలు వేలాడదీశారు. స్వర్ణ తోరణై కొన్ని చోట్ల బంగారంతో తోరణాలు తయారు చేసి వాటిని వేలాడదీశారు. అందంగా ఈ నాలుగిటిని సర్దారు ఒకదాని పక్కన ఒకటి చొప్పున. మహాసురభిభిర్ధూపై అక్కడక్కడ ఈ తోరణాలు పెట్టిన చోట మంచి వాసన వచ్చేటువంటి ధూపాలను ఏర్పాటు చేశారు. వీటితో మండితం చాలా అందంగా నగరం తయారైంది. తత్ర తత్రవై ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడంతా వీటిని పెట్టారు. మౌక్తికై కుసుమస్రగ్భిర్దుకూలై స్వర్ణతోరణై మహాసురభిభిర్ధూపై మండితం తత్ర తత్రవై. చందనాగరుతో యార్ద్ర రథ్యా చత్వరమార్గవత్ పుష్పాక్షత ఫలై స్తోక్మై లాజైరర్చిద్భిరర్చితం అనే తీరులో నగరాన్ని తయారు చేశారు. మొత్తం నగరంలో ఉన్న వీధులనన్నిటినీ, వీధులు రథ్య పెద్ద పెద్ద రథాలు తిరిగేటువంటి రాజమార్గాలు, చత్వరాలు 4 మార్గాల కూడళ్ళు, 4 రోడ్ల కూడళ్ళు, జంక్షన్లు మొదలైన వాటిని అన్నిటినీ కూడా చందన అగరు తోయార్ద్రాలుగా చేశారు. చందన గంధం, శ్రీగంధం కలిపిన నీళ్లతో చల్లి కళ్ళాపి చల్లి చక్కగా తయారు చేశారు. లేకపోతే అగరును కూడా దాంట్లో కలిపి దాంతో కళ్ళాపి చల్లి మంచి వాసన వచ్చేటట్లును అలాగే దుమ్ము లేవకుండా తడిగా ఉండేటట్లు ఏర్పాటు చేశారు. చందనాగరు తోయార్ద్ర రథ్యా చత్వర మార్గవత్. ఇక్కడ ఈ మార్గానికి 2 వైపులా కూడా పుష్ప అక్షత ఫలై తోక్మై లాజై అర్చిర్భి అని 6 వస్తువులని వరుసగా ఏర్పాటు చేశారు. పుష్పాలు అక్కడక్కడ పూలుంచారు. అక్షతలు కొన్ని చోట్ల కనిపించే చోట ఉంచారు. కొన్ని చోట్ల ఫలాలను గుచ్చి అందంగా వెళ్లాడదీశారు. స్తోక్మై కొన్ని చోట్ల ఈ ధాన్యం మొలకెత్తితే పచ్చని నారు వస్తుంది కదా, ఆ పచ్చని వాటినన్నింటినీ కట్టల కింద కట్టి అందంగా వేలాడదీశారు. లాజై అక్కడక్కడ పేలాల బుట్టలు ఉంచారు. కొన్ని చోట్ల గాలి ఎక్కువగా వీచని చోట్ల అర్చిర్భి దీపాలు ఉంచి దీపాలు వెలిగేలా ఏర్పాటు చేశారు. దాంతో పుష్పాక్షత ఫలై స్తోక్మై లాజైరర్చిద్భి అర్చితం. ఈ నగరానికి ఏమైనా పూజ చేస్తున్నారేమో అన్నట్లు తయారైంది. పూలు, అగరవత్తులు, అలాగే దీపాలు, పళ్ళు ఇవన్నీ పెడితే నగరానికి ఏదో పూజ జరుగుతోందేమో అన్నట్లు అందంగా తయారైంది నగరం. అక్కడక్కడ సవృందై కదలీ స్తంభై పూగపోతై పరిష్కృతం తరు పల్లవ మాలాభి సర్వత సమలంకృతం అనే తీరులో ఇంకా కూడా ఏర్పాట్లు చేశారు. సవృందై కదలీ స్తంభై అక్కడక్కడ అరటి బోదెల్ని కట్టారు. ఆ అరటి బోదెలకి పువ్వు కానీ లేకపోతే అరటిపళ్ళ గెల కానీ ఉండేటట్లు చూసుకున్నారు. సవృందై కదలీ స్తంభై. అలాగే పూగపోతై ఈ వక్క లేదా పోక గెలలు ఉంటాయి కదా, ఆ గెలల కింద కట్టేశారు. పరిష్కృతం తరు పల్లవ మాలాభి చెట్ల తాలూకు మహావృక్షాలు లేకపోతే పుణ్యవృక్షాల తాలూకు చిగుళ్ళు కోసుకొచ్చారు. రావి, మేడి లాంటి వాటి చిగుళ్ళు కోసుకొచ్చారు. వాటిని మాలల కింద కట్టి పచ్చగా వేలాడతీశారు తోరణాలని. తరు పల్లవ మాలాభి సర్వత సమలంకృతం. ఎక్కడ ఏ అలంకారం చేస్తే బాగుంటుందో చూసుకుని అక్కడ అలంకారం చేశారు. సవృందై కదలీ స్తంభై పూగపోతై పరిష్కృతం తరు పల్లవమాలాభి సర్వత సమలంకృతం. ఇలా అందంగా ముస్తాబు చేసి నగరాన్ని రాజుగారికి ఆహ్వానం పలికారు. రాజుగారు పృథు మహారాజు గారు నగరంలోకి ప్రవేశించేసరికి ప్రజాస్తం దీపబలిభి సంభృతాశేష మంగళై అభీయుర్మృష్ట కన్యాశ్చ మృష్టకుండల మండితా అని ఈ అలంకారాలు చేసి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మహారాజు గారు నగరంలోకి అడుగు పెట్టారు. పెట్టిన వెంటనే
ప్రజా నగరంలోని ప్రజలందరూ కూడా దీపబలిభి చేత్తో హారతి పళ్ళాలు తీసుకుని ఆయనకి హారతిస్తూ ఎదురేగారు. సంభృతాశేషమంగళై తీసుకెళ్లేటప్పుడు మంగళద్రవ్యాలను ఆయనకి స్వాగతానికి చిహ్నంగా దధి, పూర్ణకుంభం లాంటి ద్రవ్యాలను వాటిని కూడా తీసుకెళ్లారు. వీళ్ళు ప్రజలు అభీయుహు ఆయనకి ఎదురు వెళ్ళారు. మృష్టకన్యాశ్చ అందంగా అలంకరించుకున్నటువంటి కన్యకలందరూ కూడా, అందమైనటువంటి ఊళ్ళోని ఆడపిల్లలు మృష్టకుండల మండితాహ బాగా అలంకారాలు చేసుకుని తమ ఆభరణాలన్నీ జిగేల్మని ఎదురుకుండా ఉండే వాళ్ళకి కనిపించేటట్లుగా అలంకారం చేసుకుని వాళ్ళు కూడా ఎదురు వెళ్ళారు. ప్రజాస్తందీప బలిభి సంభృతాశేషమంగళై అభీయుర్మృష్టకన్యాశ్చ మృష్టకుండల మండితాహ. ఇదిగాక కొంతమంది శంఖ దుందుభిఘోషేణ బ్రహ్మఘోషేణ చర్త్విజాం వివేశ భవనం వీర స్తూయమానో గతస్మయ. కొంతమంది శంఖాలని పూరించారు, శంఖ శబ్దం చేశారు సంతోషానికి చిహ్నంగా. కొంతమంది దుందుభులను మోగించారు, పెద్ద పెద్ద భేరీలు లాంటి వాటిని మోగించారు. అలాగే కొంతమంది బ్రాహ్మణులు బ్రహ్మఘోషేణ వేదఘోషలు చేశారు. ఆ బ్రాహ్మణులలో కొంతమంది ఈయన ఋత్విక్కులే ఉన్నారు. ఈయనకి ఋత్విక్కులుగా పనిచేసిన వాళ్ళే చాలామంది ఈ వేదఘోషం చేశారు. కొంతమంది ఏమో స్తూయమాన స్తుతులు చేయటం మొదలుపెట్టారు. ఇలా శంఖ దుందుభి ఘోషేణ బ్రహ్మఘోషేణ చర్త్విజాం ఈ శబ్దాలన్నీ వింటూ వివేశ భవనం వీర వీర మహావీరుడైనటువంటి పృథుమహారాజు గారు భవనం తన భవనాన్ని ప్రవేశించాడు. స్తూయమాన స్తుతులు చేస్తూ ఉంటే ఆ స్తుతులను కూడా వింటూ ప్రవేశించాడు. ఇంతవరకు జరిగింది పెద్ద విషయం కాదు. ఏ రాజుగారైనా ఊళ్ళోకి వస్తే ప్రజలందరూ ఆయనకి స్వాగతం పలుకుతారు, ఆయన్ని స్తుతి చేస్తారు. కనీసం ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు, ఆయన కింద పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళైనా ఎదురు వెళ్తారు. అదేం ఆశ్చర్యకరం కాదు. వీళ్ళందరూ ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసి గౌరవం చేస్తున్నా సరే, ఇంతమంది ఇన్ని రకాలుగా స్తుతి చేస్తున్నా సరే, ఆ పృథుమహారాజు గారి మనసులో కొంచెం కూడా అహంకారం అనేది ప్రవేశించలేదు. ఏ మాట వింటున్నా సరే నేను ఇంత గొప్పవాడిని అని అనిపించలేదు. శబ్దాలు చేస్తున్నారు, ఎవరి మానాన్ని వాళ్ళు శబ్దాలు చేస్తున్నారు అన్నట్లుగానే గతస్మయ ఏ అహంకారాన్ని ఉంచుకోకుండా పెంచుకోకుండా ఆయన తన మానాన తాను భవనంలోకి ప్రవేశించేశాడు. ఈ స్తుతులు వీటినేమీ లెక్క చేయలేదు. శంఖ దుందుభిఘోషేణ బ్రహ్మఘోషేణ చర్త్విజాం వివేశ భవనం వీర స్తూయమానో గతస్మయ. అహంకారం లేదు, వాళ్ళు చేస్తున్న స్తుతుల్ని తన నెత్తికి ఎత్తుకోలేదు. కానీ పూజిత పూజయామాస తత్ర తత్ర మహాయశాః పౌరాన్ జానపదాంస్తాంస్తాన్ ప్రీత ప్రియవరప్రదః. ఆయన పూజిత ఎవరు తనను గౌరవించినా సరే, ఎవరు గౌరవంగా దండం పెట్టినా సరే పూజయామాస తిరిగి వాళ్ళని మాత్రం గౌరవించాడు. ఎవరైనా మంచి మాటలు పలికితే వాళ్ళని తిరిగి మంచి మాటలతో గౌరవించాడు. పూజిత పూజయామాస ఎవరైనా గౌరవంగా మాట్లాడితే వాళ్ళని ఎదురు గౌరవం చెల్లించి గౌరవించాడు. తత్ర తత్ర ఎక్కడ ఆపినా సరే మహాయశాః గొప్ప కీర్తి కలిగినటువంటి ఆ పృథుమహారాజు గారు తనని గౌరవించిన వాడిని ప్రతి గౌరవంతో గౌరవించటం అనే పనే చేశాడు. అందులో పౌరాన్ ఆ నగరంలో నివాసం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. జానపదాన్ అంటే పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు. ఎవరు మంచి మాట మాట్లాడినా వాళ్ళతో తిరిగి మంచి మాట మాట్లాడాడు. తాంస్తాన్ మాట్లాడేటప్పుడు ప్రీత అందరితోనూ ప్రీతిగానే మాట్లాడాడు. మాట్లాడేటప్పుడు ఈ పౌరులు కానీ జానపదులు కానీ ఏదో చిన్న సమస్యని, చిన్న పెద్ద సమస్యని, వాళ్ళకుండే సమస్యని చెప్పక తప్పదు. నగరంలో ఇలాంటి సమస్య ఉంది, లేదా మా పల్లెటూళ్ళలో ఈ కష్టం ఉంది, మా గ్రామంలో ఈ సమస్య ఉంది అని చెప్తే వాళ్ళకి ఇష్టమైనటువంటి వరాన్ని అక్కడికక్కడ ఇచ్చేశాడు. ప్రియ వరప్రద. వాళ్ళు తమ గ్రామానికి కానీ లేకపోతే తమ నగరానికి కానీ తమ ప్రాంతానికి కానీ ఏమైనా అడిగితే అక్కడికక్కడ శాంక్షన్ చేసేసాడు. చేసేసి అందరినీ సంతోషపెడుతూనే భవనం లోపలికి వచ్చాడు.
కానీ తాను మాత్రం ఆ స్తుతుల్ని విని సంతోషపడి అహంకారం పెంచుకోలేదు. పూజితః పూజయామాస తత్ర తత్ర మహాయశాః పౌరాన్ జానపదాంస్తాంస్తాన్ ప్రీతః ప్రియవరప్రదః. ఇది భవనం లోపలికి ప్రవేశించేంత వరకు జరిగింది. భవనంలోకి ప్రవేశించిన తరువాత అబో స ఏవమాదీన్యనవద్య చేష్టితః కర్మాణి భూయాంసి మహాన్ మహత్తమ కుర్వన్ శశాసావని మండలం యశః స్ఫీతం నిధాయ ఆరురుహే పరం పదం అని స ఏవమాదీని ఇలాంటి పనులు అబ్బో ఎన్నో చేశాడు. తనను ఎవరు గౌరవించినా సరే వాళ్ళని గౌరవించటము, తనను ఏమి కోరినా సరే మంచి ఏం కోరినా సరే దాన్ని తీర్చేయటము, ఇలాంటి పనులన్నీ చాలా చేశాడు. అనవద్య చేష్టిత ఏ పని చేసినా సరే అందులో ఏ కల్మషము ఏ తప్పు లేకుండా చేయటం అనేది ఆయన ప్రత్యేకత. ఆ అనవద్య చేష్టిత ఏ తప్పు లేకుండానే నడుచుకునేటువంటి స్వభావం ఉన్న పృథు మహారాజు గారు కర్మాణి భూయాంసి ఎన్నెన్నో రకాల పనులు చేశాడు. కుర్వన్ మహాన్ ఆ పనులు చేయటం ద్వారా గొప్పవాడిగా గొప్ప గుణాలు కలిగిన వాడిగా కీర్తిని పొందాడు. మహత్తమ పూజ్యులలో కల్లా కూడా పూజ్యతముడు అనేటువంటి కీర్తిని కూడా పొందాడు. ఆ కీర్తితోనే శశాస అవని మండలం మొత్తం భూమండలం మొత్తాన్ని పాలించాడు. యశస్ఫీతం నిధాయ ఇంత పెద్ద అధికారంలో ఉన్నా సరే ఇంతమంది దగ్గరికి రావటం ఏదో మాట్లాడుతూ ఉండటం వెళ్ళిపోతూ ఉండటం ఇవన్నీ జరుగుతున్నా సరే ఎక్కడ ఆయన మీద చిన్న మరక కూడా లేదు. అలాంటి మరకలేని మత్సలేని కీర్తిని సంపాదించుకున్నాడు. యశస్ఫీతం నిధాయ ఆ కీర్తిని కూడా తాను నెత్తినేసుకోకుండా దాన్ని కూడా ఈ రాజ్యంలోనే ఈ పాలనలోనే ఉంచేసి తాను మాత్రం వీటితో సంబంధం లేనటువంటి ఆరురుహే పరంపదం పరమపదాన్ని అధిరోహించి కృతార్థుడయ్యాడు. స ఏవమాదీన్యనవద్య చేష్టితః కర్మాణి భూయాంసి మహాన్ మహత్తమః కుర్వన్ శశాసావని మండలం యశః స్ఫీతం నిధాయారురుహే పరంపదం అని మైత్రేయ మహర్షి గారు విదురుడికి నున్ను సూత మహాముని శౌనకాది మహర్షులకును పృథు మహారాజు గారి చరిత్రను తాత్కాలికంగా పూర్తి చేశారు. ఇలా తాత్కాలికంగా పూర్తి చేసి సూత మహాముని శౌనకాది మహర్షులతో అన్నాడు. సూత ఉవాచ తదాదిరాజస్య యశో విజృంభితం గుణైరశేషైర్గుణవత్ సమాజితం క్షత్తా మహాభాగవత సదస్పతే కౌశారవిం ప్రాహ గృణంతమర్చయన్ అని ఇలా మైత్రేయ మహర్షి గారు పూర్తి చేశారు కదా. తాత్కాలికంగా పరమపదాన్ని అధిరోహించాడు అని చెప్పేసరికి విదురుడు మైత్రేయ మహర్షి గారితో అన్నాడు, తదాదిరాజస్య యశో విజృంభితం. విదురుడు ఇంతసేపు ఆదిరాజు అయినటువంటి ఆ పృథు మహారాజు గారి యొక్క విజృంభితం ఉజ్వలమైనటువంటి యశ కీర్తిని విన్నాడు కదా. అందులోనూ గుణైర్విజృంభితం గుణాలతో చాలా ప్రకాశమానంగా ఉండే కీర్తిని విన్నాడు కదా. అశేషై ఆ గుణాల్లో ఈ గుణము ఆ గుణము క్షమ ఉందా లేదా మరొక గుణం ఉందా దయ ఉందా కరుణ ఉందా అనేదేమీ లేదు, అన్ని గుణాలు అందులో ఇమిడి ఉన్నాయి అనేటువంటి కీర్తిని విన్నాడు కదా. గుణవత్ సమాజితం గుణవంతులైన వారందరూ కూడా పృథు మహారాజు గారి కీర్తిని పొగిడేటువంటి స్థాయిలోనే ఆయన కీర్తి ఉంది కదా. అలాంటి కీర్తిని విని క్షత్త విదురుడు మహాభాగవత మహాభగవద్భక్తుడైనటువంటి విదురుడు కౌశారవిం మైత్రేయ మహర్షి గారితో ప్రాహ గృణంతమర్చయన్ మళ్ళీ ఒకసారి దండం పెట్టి ఇలా అన్నాడు. సదస్పతే ఓ శౌనక, మైత్రేయ మహర్షి గారు ఆపుదాము అని అనుకున్నట్లుగా పరంపదం అని అన్నాడు. ఆరురుహే పరంపదం అంటే మైత్రేయ మహర్షి గారు ఏమైనా ఆపేస్తారేమో, ఈ పృథు మహారాజు గారి గురించి వినవలసిన అంశాలు ఇంకా ఉన్నాయి, వినకుండా ఆగిపోవాల్సి వస్తుందేమో అని భయపడినట్లుగా విదురుడు అన్నాడు. తదాజిరాజస్య యశో విజృంభితం గుణైరశేషైర్గుణవత్సభాజితం క్షత్తా మహాభాగవత సదస్పతే కౌశారవిం ప్రాహ గృణంతమర్చయన్. ఏమన్నాడు విదుర ఉవాచ సోభిషిక్త పృథుర్విప్రై లబ్ధాశేష సురార్హణ బిభ్రత్ స వైష్ణవం తేజ
బాహ్వోర్ యాభ్యాం దుదోహగాం అని అన్నాడు. మీరు చక్కగా పృథుమహారాజు గారు యజ్ఞాలు చేయడం వరకు చెప్పారండి. కానీ సహా అభిషిక్త మళ్ళీ రాజ్యంలోకి తిరిగి వచ్చిన తర్వాత పృథుమహారాజు గారు విప్రై లబ్ధ అశేష సురార్హణ, ఆయన రాజ్యంలో ఉండేటువంటి బ్రాహ్మణులు మొదలైన వాళ్ళందరూ కూడా ఆయన్ని దేవుడిలాగా పూజ చేస్తూ ఉంటే, ఈ రాజుగారు కాదు, మనిషి కాదు, సాక్షాత్తు భగవంతుడే అన్నట్లుగా పూజ చేస్తూ ఉంటే వాళ్ళ పూజలన్నిటినీ అందుకున్నాడు కదా. లబ్ధ అశేష సుర అర్హణ కదా. అందులోనూ బిభ్రత్స వైష్ణవం తేజ బాహ్వోహో, ఆయన బాహువుల్లో, ఆయన భుజాల్లో శ్రీమన్మహావిష్ణువు యొక్క ప్రభావం, శ్రీమన్మహావిష్ణువు యొక్క పరాక్రమం ఉంది కదా. ఆ పరాక్రమం ఉంది కాబట్టే యాభ్యాం దుదోహగాం, ఆ బాహువులతో భూమినే పిండగలిగాడు, భూమినే నియంత్రించగలిగాడు, నిగ్రహించగలిగాడు కదా. అలాంటి పృథుమహారాజు గారి గురించి మధ్యలో ఆపేస్తే ఎట్లాగా? ఆయన తర్వాత ఎలా చేశాడు, ఆయన పాలనలు ఎలా చేశాడు, పాలన ఫలానా రకంగా చేశాడు అనటానికి ఒక ప్రధానమైన అంశం అయినా మీరు మాకు చెప్పవలసింది. సోభిషిక్త పృథిర్విప్రైర్లబ్ధాశేషసురార్హణ బిభ్రత్స వైష్ణవం తేజ బాహ్వోర్ యాభ్యాం దుదోహగాం. ఈ సంగతి నాకు చెప్పవలసింది. ఇందులో చెప్పింది చాలదా అనే ప్రశ్న ఏమీ రాదు. ఎందుకంటే కోన్వస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞ యద్విక్రమోచ్ఛిష్టమశేషభూపా లోకా సపాలా ఉపజీవంతి కామం అద్యాపి తన్మే వద కర్మ శుద్ధం. కోన్వస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞ, అభిజ్ఞ తెలివైనవాడు, తెలిసినవాడు ఎవరైనా సరే ఈ పృథుమహారాజు గారి కీర్తిని కహ న శృణోతి, ఎవరు వినకుండా ఉండగలుగుతారు? కోన్వస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞ, ఎందుకు? యద్విక్రమోచ్ఛిష్టం అశేషభూపా లోకా సపాలా ఉపజీవంతి కామం అద్యాపి. ఆ రోజు ఆయన పరాక్రమంతో భూమిని నిగ్రహించి, భూమి తన శక్తులన్నిటినీ ఉపసంహరించుకుంటుంటే, ఇక్కడి నుంచి పారిపోతూ ఉంటే, భూమి మీద తిండి గింజలే దొరకనటువంటి పరిస్థితే ఏర్పడితే, ఆయన ఆ భూమిని నిగ్రహించి మళ్ళీ తిండి గింజలు దొరికేటట్లుగాను, భూమి మీద ఉండేటువంటి ఆయా ప్రాణులు భూమి ద్వారా లాభాలను అందుకునేటట్లుగాను ఏర్పాటు చేశాడు కదా. యద్విక్రమోచ్ఛిష్టం, ఆయన పరాక్రమం తాలూకు ప్రభావాన్ని మిగతా అందరూ అనుభవిస్తున్నారు. ఈ రోజుకైనా సరే అశేష భూపాహ, రాజులందరూ కూడా ఆయన చేసినటువంటి రాజ్య విభాగాన్ని పట్టుకుని తర్వాత కాస్త మార్పులు చేర్పులు చేసుకుని పాలన చేసుకుంటున్నారు. లోకాహ, లోకంలో ఉండేటువంటి వాళ్ళు, పాలాహ, ఆ లోకానికి అక్కడక్కడ ఉండేటువంటి చిన్న చిన్న పాలకులు, వీళ్ళందరూ కూడా ఈ భూమి ద్వారా లాభాన్ని పొందుతున్నారు. అంటే కామం ఉపజీవంతి అంటే అది ఆయన పరాక్రమం తాలూకు శేషమే. అద్యాపి ఈ రోజు వరకు కూడా ఆ పృథుమహారాజు గారి పేరు మీద ఈ పృథివీని అందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి ఆయన యొక్క కర్మ, ఆయన చేసినటువంటి పనులు చాలా శుద్ధంగా ఉండాలి. ఇంతటి పరాక్రమశాలి, ఇంతటి పరోపకారశీలి అయినటువంటి పృథుమహారాజు గారి యొక్క పాలన చాలా గొప్పగా ఉండాలి. అందువల్ల తన్మే వద, అది నాకు చెప్పు. ఇంతవరకు చెప్పింది సరిపోదా? కాదు, ఎంత చెప్పినా ఆయన గురించి సరిపోదు. కోన్వస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞ యద్విక్రమోచ్ఛిష్టమశేషభూపా లోకా సపాలా ఉపజీవంతి కామం అద్యాపి తన్మే వద కర్మ శుద్ధం అని విదురుడు అడిగాడు. మైత్రేయ మహర్షి గారు ఏదో తాత్కాలికంగా ఆపుదామన్నట్టుగా ఆపారు, కానీ ఆపేద్దామని అనుకోలేదనుకుంటాను. అందుకని మైత్రేయ ఉవాచ వెంటనే చెప్పడం ప్రారంభించారు. గంగా యమునయోర్నద్యోరంతరా క్షేత్రమావసన్ ఆరబ్ధానేవ బుభుజే భోగాన్ పుణ్యజిహాసయ. ఆయన ఎలా జీవించాడు అని ముందు చెప్తాను, సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకో. గంగా యమునయోర్నద్యో అంతరా, గంగా యమున ఈ రెండు నదుల మధ్య ఒక ప్రాంతాన్ని చూసుకున్నాడు ఆయన. ఆ ప్రాంతంలో క్షేత్రం, మంచి భూమిని చూసుకుని అక్కడ ఆవసన్, అక్కడ నివాసాన్ని చేయటం ప్రారంభించాడు.
పుణ్యక్షేత్రంలో గంగా యమున నదుల మధ్య భాగంలో కాస్త పాడి పంటలు సమృద్ధిగా ఉండేటువంటి ప్రాంతంలో అతి పుణ్యమైనటువంటి అతి పవిత్రమైన ప్రాంతంలో నివసించాడు. నివసించిన వాడు ఆరబ్ధానేవ బుభుజే భోగాన్. మొత్తం భూమండలం మొత్తానికి ఈయన రాజు అని కదా అనుకున్నాము. భూమండలం మొత్తానికి రాజు అనేవాడికి ఏమాత్రం భోగాలు వస్తాయి ఏ కాలమైనా సరే అని చూసుకోవచ్చు. ఎన్ని రకాల భోగాలు వచ్చినా సరే అవన్నీ కేవలం ప్రారబ్ధ కర్మలను పూర్తి చేసుకోవటానికి పనికొచ్చేవి అని అనుకుని అనుభవించాడు. ఆరబ్ధానేవ బుభుజే. ప్రారబ్ధ కర్మతో తన ప్రారబ్ధ కర్మతో ఏ భోగాలు వస్తే ఆ భోగాలని ఆయన అనుభవించాడు. ప్రారబ్ధ కర్మతో వచ్చిన భోగాలను తప్ప ఇంకొక కొత్త భోగం కావాలి అని అనుకోలేదు. ఆ భోగం కోసం ఏదో ఒక కర్మ చేయటం అనే దాన్ని పెట్టుకోలేదు. ఉన్నా లేకపోయినా ఉన్నదాంతో తృప్తి పడటం అని చేశాడు. భోగాన్ పుణ్యజిహాసయ. భోగాలను అనుభవించేటప్పుడు కూడా తనకేదో ఈ అధికారం ఉంది అని, ఇంత స్థాయిలో తాను పుణ్యం చేసుకున్నానని, తను భూమండలం మొత్తానికి రాజుని అని, అందుకని ఈ భోగాలకి అర్హుణ్ణి అని అనుకుని భోగాలను అనుభవించలేదు. కేవలం పుణ్యజిహాసయ. తనకున్న పుణ్యం కూడా ఇలా కరిగిపోతే, పాపం అనేది ఎలాగూ లేదు, అది ఎప్పుడో పోయింది. ఉన్న పుణ్యం కూడా కరిగిపోతే, ఈ కర్మశేషం మొత్తం పూర్తయిపోతే తాను హాయిగా పరమపదాన్ని చేరుకోవచ్చు అనే అభిప్రాయంతోనే అనుభవించాడు. గంగా యమునయోర్నద్యోరంతరా క్షేత్రమావసన్ ఆరబ్ధానేవ బుభుజే భోగాన్ పుణ్యజిహాసయ. వైరాగ్యంతో భోగాలను అనుభవించటం అనేటువంటి ఒక సరికొత్త ప్రక్రియను ఈయన కూడా పరిచయం చేశాడు. ఈయన వైరాగ్యంతో ఉన్నాడే గాని పాలనలో మాత్రం ఏమాత్రం వెనకాడలేదు. సర్వత్రాస్ఖలితాదేశ సప్తద్వీపైక దండధృక్ అన్యత్ర బ్రాహ్మణ కులాత్ అన్యత్ర అచ్యుత గోత్రతః. సర్వత్ర అస్ఖలితాదేశ. ఈయన ఆజ్ఞ భూమండలం మొత్తం ఏమాత్రం అడ్డు లేకుండా సాగిపోయింది. సర్వత్ర అస్ఖలిత ఆదేశ. ఈయన ఆదేశిస్తే జరక్కపోవటం అనేది లేదు. అందరూ ఈయన ఆదేశాన్ని మన్నించారు. ద్వీపైక దండధృక్. మొత్తం 7 ద్వీపాలుగా ఈయన పూర్వజుడు ప్రియవ్రతుడు అనే ఆయన విభాగం చేసి పెట్టాడు. 7 ద్వీపాలుగా ఉండేటువంటి ఈ భూమి మీద ఈయన ఏకదండధృక్, దండధరి, దండాన్ని ధరించినటువంటి చక్రవర్తిగా వెలుగొందాడు. కానీ తన దండాన్ని మాత్రం అన్యత్ర బ్రాహ్మణ కులాత్, తప్పు చేయనటువంటి బ్రాహ్మణుల మీద ఎప్పుడూ ప్రయోగించలేదు. అన్యత్ర అచ్యుత గోత్రతః. శ్రీమన్మహావిష్ణువు మీద, శ్రీహరి మీద భక్తితో ఉండేటువంటి వాళ్ళు అచ్యుత గోత్రులు అని పిలువబడే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ప్రయోగించలేదు. వాళ్ళ మీద తప్పు చేసే ప్రతి వాళ్ళ నెత్తి మీద వేశాడు. ఈయన రాజ్యంలో తప్పు చేస్తే రాజుగారి దండం నెత్తి మీద పడుతుంది అనేటువంటి భయం ఉండేటట్టుగా చూసుకున్నాడు. సర్వత్ర అస్ఖలితాదేశ సప్తద్వీపైక దండధృక్ అన్యత్ర బ్రాహ్మణ కులాత్ అన్యత్ర అచ్యుత గోత్రతః అని మహర్షి గారు విదురుడితో చెప్తున్నాడు. అచ్యుత గోత్రం అని కొత్త పదాన్ని ప్రయోగం చేశాడు. మామూలుగా గోత్రం అంటే ఒక మహర్షి గారు ఎవరో పెద్ద ఆయన ఉంటారు. ఆ మహర్షి గారి యొక్క పరంపర, ఆయన పిల్లవాడు, ఆయన మనవడు, ఆ తర్వాతి వారు అనేటువంటి పరంపర ఉంటుంది. ఆ పరంపరలో మనవడి దగ్గర నుంచి ఆ మహర్షి గారి పేరు మీద గోత్రం అనేది పుట్టుకొస్తుంది. వశిష్ఠ మహర్షి గారు కావచ్చు, విశ్వామిత్ర మహర్షి గారు కావచ్చు, మిగతా మహర్షులు చాలామందికి ఇలా గోత్ర ప్రసరణ చేసేటువంటి ఇది ఉంది. అచ్యుతుడు శ్రీమన్మహావిష్ణువు ప్రత్యేకించి ఒక గోత్రాన్ని తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఏమీ లేవు. కానీ ఈ అచ్యుత గోత్ర అనే పదాన్ని మాత్రం మహర్షి గారు ప్రత్యేకించి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. అచ్యుత గోత్ర అంటే మిగతా గోత్రాలతో పని లేకుండా అచ్యుతుడి మీదే భక్తిగా ఉన్నవాళ్ళు ఉన్నటువంటి స్థితిని చెప్పేటువంటి పదం ఇది. అచ్యుత గోత్ర అనే పదం. స్త్రీణాం స్యాత్ పతిగోత్రత్వం పాణిగ్రహణతో యథా నృణాం అచ్యుత గోత్రత్వం
అచ్యుతాశ్రయణాత్ తథా అని ఒక వాక్యం ఉంది. స్త్రీలు పెళ్లి చేసుకుంటే గనక ఆ పతి భర్త ఉంటాడు కదా, భర్త తాలూకు గోత్రాన్ని పొందుతారు. పాణిగ్రహణాత్ భర్తృగోత్రం వాళ్ళదవుతుంది. అలాగే ఎవరైనా సరే తమని తాము అచ్యుతుడికి గనక సమర్పించుకున్నట్లయితే, కేవలం శ్రీహరిని మాత్రమే ఆశ్రయించుకునేటువంటి అలవాటు గనక చేసుకున్నట్లయితే వాళ్ళని అచ్యుత గోత్రులు అని పిలవవచ్చు. నృణాం అచ్యుత గోత్రత్వం అచ్యుత ఆశ్రయణాత్ తథా. అచ్యుత ఆశ్రయణం అంటే ఏమిటి? అచ్యుతుడికి తమను తాము సమర్పించుకోవటం అంటే ఏమిటి అంటే, సంత్యజ్య విధివత్ సర్వం పుత్రదార గృహాదికం ఆత్మానం యద్ భజేద్ విష్ణుం అచ్యుతాశ్రయణం హితత్ అని అదే వాక్యం చెప్తోంది. తన శరీరాన్ని, ఈ శరీరానికి సంబంధించినటువంటి భార్య, బిడ్డలు, ఆస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు వీటిని వేటిని పట్టించుకోకుండా, వీటి మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా వాటన్నిటినీ కూడా విధివత్ ఒక పద్ధతి ప్రకారం వదుల్చుకుని సన్యాసాన్ని స్వీకరించి, ఆ సన్యాసంలో కూడా దేహాభిమానాన్ని కూడా ఉంచుకోకుండా సమస్తము శ్రీహరికే సమర్పించటము, కేవలం శ్రీహరి మీదే దృష్టి పెంచుకుని పరమాత్మ మీదే దృష్టిని ఉంచుకుని ఉండటం అనే దాన్ని అచ్యుతాశ్రయణం అని పిలుస్తారు. ఈ అచ్యుతాశ్రయణం అనే దాన్ని చేస్తే వాళ్ళని అచ్యుత గోత్రులు అని పిలుస్తారు. ఇలాంటి అచ్యుత గోత్రుల్ని మాత్రం రాజుగారు ముట్టుకోలేదు. సహజంగానే వీళ్ళేం తప్పులు చేయరు, సహజంగానే వీళ్ళు అసలు రాజ్యం లోపల కూడా రారు, ఎక్కడో అడవుల్లోనో ఆ మూల ఈ మూల మారుమూల ఉంటారు. అలాంటి వాళ్ళ మీద ఏ అభాండం వచ్చినా సరే, ఏమి ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళ మీద మాత్రం దండ ప్రయోగం చేయలేదు. సర్వత్రా స్ఖలితాదేశ సప్తద్వీపైకదండధృక్ అన్యత్ర బ్రాహ్మణ కులాత్ అన్యత్ర అచ్యుత గోత్రత. ఇది ఈయన పాలనా వ్యవహారం. ఈయన పాలన గురించి వేరే ఏమీ చెప్పనక్కర్లేదు. అన్ని చోట్ల ఆదేశం సాగుతోంది, అన్ని చోట్ల ఈయన దండం అనేది కూడా చెల్లుతోంది. ఈయన ఏం చెప్పినా చెల్లుతోంది, ఈయనేమో చక్కగా చెప్తున్నాడు. అయితే ఈయనని యజ్ఞాలు యాగాలు చేయక్కర్లేదు, ఆపేసేయచ్చు అని బ్రహ్మగారు చెప్పారు. శ్రీమన్ మహావిష్ణువు కూడా సుమారుగా అలాంటి సూచనలే చేశాడు, సుమారుగాను. కాకపోతే చెప్పేటప్పుడు నా కోసం సత్కర్మలు చేయి అని ఒక మాట చెప్పాడు, చెప్పడం వరకు చెప్పాడు. అది ప్రజాపాలనకే పనికొచ్చేటట్లుగా చెప్పాడు. కానీ ఈయన రాజ్యంలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు, అందులో చక్రవర్తి స్థానంలో ఉన్నాడు కాబట్టి రాజ్యంలో ప్రజలందరినీ ధర్మ మార్గంలోకి ప్రవేశపెట్టాలి అంటే తాను వాళ్ళకి ప్రేరణగా ఉండాలి. కాబట్టి కొన్నిసార్లు ఈయన యజ్ఞాలు యాగాలు చేయవలసి వచ్చింది. యజ్ఞాలు యాగాలు తాను చేస్తూ ఇతరులను ప్రోత్సహించేటువంటి అలవాటు ఈయనకుంది సహజంగానే. దానిలో భాగంగా ఏకదాసీన్ మహాసత్ర దీక్షా తత్ర దివౌకసాం సమాజో బ్రహ్మర్షీణాంచ రాజర్షీణాంచ సత్తమా. ఒకసారి మహాసత్రం అనేటువంటి ఒక పెద్ద క్రతువుని ఈయన సంకల్పించాడు. సంకల్పించి దీక్షగా కూర్చున్నాడు. మహాసత్రం అంటే సుమారుగా సంవత్సరాల తరబడి 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు సాగేటువంటి సత్రదీక్ష అది. ఈయనకి చిన్న చిన్న యజ్ఞాలు చేయటం మీద పెద్ద శ్రద్ధ ఉన్నట్లేదు. చేస్తే 100 ఏళ్ళు 200 ఏళ్ళు సాగే యజ్ఞాలే చేసే అలవాటు ఉన్నట్టుంది. అందుకని ఈ మహాసత్ర దీక్షని తీసుకున్నాడు. ఆ మహాసత్ర దీక్ష చేసి ఈయన అక్కడ యజమానిగా కూర్చుంటే తత్ర ఆ యాగశాలలో దివౌకసాం సమాజ, దేవతలందరూ కూడా కూడి ఉన్నారు. దివౌకసాం సమాజ బ్రహ్మర్షీణాంచ, బ్రహ్మర్షులందరూ కూడా అక్కడికే చేరారు. రాజఋషీణాంచ, రాజులై ఋషులుగా మారిన వాళ్ళు, రాజులలో ఋషులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేరారు. సత్తమా, ఓ విదురా, వీళ్ళందరూ ఆయన యజ్ఞంలో చూడటానికి వెళ్ళి కూర్చున్నారు. ఏకదాసీన్ మహాసత్ర దీక్ష తత్ర దివౌకసాం సమాజో బ్రహ్మర్షీణాంచ రాజర్షీణాంచ సత్తమా. ఇంతమంది వస్తే తస్మిన్ అర్హత్సు సర్వేషు స్వర్చితేషు యథార్హత ఉత్థిత సదసో మధ్యే తారాణం ఉడురాడివ. ఈయన వచ్చిన వాళ్ళందరినీ కూడా
వాళ్ళ స్థాయిని బట్టి పూజించేశాడు. తస్మిన్ అర్హత్సు సర్వేషు స్వర్చితేషు యథార్హత. యథార్హత ఎవరికి ఏ విధంగా గౌరవాన్ని చెల్లించుకోవాలో ఆ రకంగా పూజాపూర్వకంగా గౌరవాన్ని సమర్పించుకున్నాడు. సర్వేషు వీళ్ళు వాళ్ళు లేదు, అందరికీ గౌరవాలు దక్కినాయి. అందరూ గౌరవాలను పొందారు. కాస్త విడుపు సమయం వచ్చింది. విడుపు సమయం వచ్చినప్పుడు అందరూ కలిసి ఏకకాలంలో నువ్వు మహానుభావుడివి, గొప్పవాడివి, ఈ సందర్భంగా నువ్వు ఒక సందేశం ఇవ్వాలి, నువ్వు లేచి మాట్లాడాలి అని అడిగారు. దాంతో ఉత్థిత సదసో మధ్యే ఈ దేవర్షులు, బ్రహ్మర్షులు, దేవతలు, మహానుభావులు అందరూ నిండి ఉన్నటువంటి ఆ సభలో ఈయన ఒక్కసారిగా లేచాడు. ఉత్థిత సదసో మధ్యే. లేస్తే ఎలా ఉన్నాడు అంటే, ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని లెక్క లేకుండా ఉంటాయో, లెక్కలేనన్ని నక్షత్రాలు ఎలాగైతే మిణుకు మిణుకుమంటూ కనిపిస్తాయో అంతమంది సభ్యులు ఆ సభలో ఉన్నారు. నక్షత్రాల సంఖ్యలో లెక్క పెట్టలేనంతమంది ఉన్నారు. కానీ ఆయన లేచి నుంచున్న తర్వాత మాత్రం వాళ్ళందరి ప్రకాశాలు వెలవెలపోయినట్లయిపోయింది. తారాణం ఉడురాడివా, ఎవరికి వారే ప్రత్యేకంగా ఉండేటువంటి వాళ్ళందరూ నక్షత్రాల్లాగా చిన్న చిన్న కాంతులతో అయిపోయారు. ఈయన చంద్రుడిలాగా ఒక్కసారిగా పైకి లేచాడు. ఆయన శరీరం, ఆయన యొక్క నుంచునే తీరు అవన్నీ ఎలా ఉన్నాయి అంటే, ప్రాంశు పీనాయత భుజ గౌర కంజారుణేక్షణ సునాస సుముఖ సౌమ్య పీనాంస సుద్విజస్మితగా ఉన్నాడు. ప్రాంశు మంచి పొడగరి, పీన ఆయత భుజ మంచి లావుగా బలంగా ఉండేటువంటి విశాలమైన భుజాలున్నాయి ఆయనకి. గౌర తెల్లగా ఉన్నాడు. కంజ అరుణేక్షణ పద్మపత్రాల్లాంటి తామరపూ రేఖల్లాంటి కళ్ళున్నాయి. ఆ కళ్ళ చివర్లలో అరుణం ఎర్రటి జీరలున్నాయి. మహాపురుష లక్షణాలుగాను వీరుల లక్షణాలుగాను చెప్పబడేటువంటి కంజ అరుణేక్షణగా ఆయన ఉన్నాడు. సునాస కొనదేరిన ముక్కుంది. సుముఖ ముఖం కూడా చూడడానికి అందంగా ఉంది, కాకపోతే సౌమ్య చాలా ప్రశాంతంగా ఉంది. పీనాంస నడుము కింది భాగం చాలా బలంగా ఉంది. సుద్విజ స్మిత ఆయన పలువరస చాలా చక్కగా ఉంది. ఆ పలువరస కొద్దిగా కనిపించేటట్లు నవ్వుతూ ఉన్నాడు. ఆ నవ్వు కూడా చాలా బాగుంది. వ్యూఢవక్షాః బృహచ్ఛరోణి వలివల్గుదలోదర ఆవర్తనాభిరోజస్వి కాంచనోరు రుదగ్రపాత్. వ్యూఢవక్షాః ఆయన వక్షస్థలం విశాలంగా ఉంది. బృహచ్ఛరోణి ఆయన యొక్క నడుము చక్కగా పెద్దదిగా ఉంది. వలివల్గుదలోదర ఆయన నడుము మీద 3 మడతలు ఉన్నాయి. ఆ 3 మడతలతో చాలా అందంగా ఉంది. అదే సమయంలో దలోదర ఎలాగైతే ఒక ఆకుని తలకిందులుగా చేస్తే పైన భాగమేమో సన్నగాను కింద భాగం లావుగాను ఎలాగైతే ఉంటుందో రావి ఆకు లాంటి ఆకులు, అలా వి షేప్లో ఆకారం ఉంది. వలివల్గు దలోదర ఆవర్తనాభి ఆయన బొడ్డు సుడిగుండంలాగా లోతుగా ఉంది. ఓజస్వి మొత్తం శరీరం మొత్తం ప్రతాపంతో కనిపిస్తోంది. కాంచనోరుహు ఆయన తొడలు కూడా బంగారంలాగా మెరిసిపోతున్నాయి. ఉదగ్రపాత్ ఆయన 2 పాదాలు కూడా ఎత్తుగా ఉండి చాలా బలాన్ని సూచిస్తున్నాయి. సూక్ష్మ వక్రాసిత స్నిగ్ధ మూర్ధజ కంబుకంధర మహాధనే దుకూలాగ్ర్యే పరిధాయ ఉపవీయచ అనే తీరులో ఉన్నాడు. ఆయన యజ్ఞదీక్ష ప్రారంభించేటప్పుడు క్షౌరం చేసుకున్నాడు. దీక్ష మొదలైన దగ్గర నుంచి క్షౌరం చేసుకోవడానికి వీల్లేదు. అందుకని ఆయనకి జుట్టు పెరిగిపోయింది. అది ఎలా ఉంది అంటే, సూక్ష్మ సన్నటి వెంట్రుకలతో కూడి ఉంది. వక్ర ఆయన ఉంగరాల జుట్టుగా ఉంది. అసిత అప్పటికి పెద్ద వయస్సు కాలేదేమో, అందువల్ల జుట్టు నల్లగానే ఉంది. స్నిగ్ధ మూర్ధజ చాలా ఒత్తుగా ఉండేటువంటి జుట్టుతో కూడి ఉంది. కంబుకంధర ఆయన కంఠభాగం శంఖానికి ఉన్నట్లుగా 3 రేఖలతో నిండి ఉంది. కంబుకంధర
దీనికి తోడు ఆయన ఎప్పుడో దీక్షా ప్రారంభంలో దీక్షా నియమాలను అనుసరించడం కోసం కట్టుకున్నటువంటి 2 పట్టుబట్టలు చక్కగా ప్రకాశిస్తున్నాయి. మహాధనే చాలా విలువైనవి. దుకూలాగ్రియే పట్టుబట్టల్లో కల్లా కూడా కొంచెం పై స్థాయి పట్టుబట్టల్ని కట్టుకున్నాడు. అందులో ఒక పట్టుబట్టని పరిధాయ కింద అంతరీకంగా కట్టుకున్నాడు. ఉపవీయచ రెండో పట్టుబట్టని ఉపవీతంగా వేసుకున్నాడు. ఉపవీతంగా వేసుకోవటం అంటే ఎడమ భుజం మీద బట్ట ఉండేటట్లు, కుడి భుజం కింద బట్ట ఉండేటట్లు చూసుకోవటం అనేటువంటి ఉపవీత విధానాన్ని యజ్ఞ సమయంలో అనుసరించవలసిన విధానాన్ని అనుసరించి వేసుకున్నాడు. వ్యంజితాశేషగాత్రశ్రీ నియమేన్యస్తభూషణ కృష్ణాజినధర శ్రీమాన్ కుశపాణి కృతోచిత. మామూలుగా ఈయన మహారాజు గారు కాబట్టి మొత్తం ఒళ్ళంతా ఆభరణాలు ఉండి ఉండాలి, కానీ ఆభరణాలు లేవు. నియమే న్యస్తభూషణ. ఈ యజ్ఞ నియమాలను పాటించటం కోసం ఆభరణాలన్నిటినీ పక్కన పెట్టేశాడు. ఆభరణాలు ఏమీ లేవు. అందువల్ల వ్యంజిత అశేష గాత్రశ్రీ. ఆభరణాలు లేకపోవటం వలన ఆయన శరీరంలోని ఆయా అవయవాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి అవయవంలోనూ ఉండేటువంటి సౌందర్యం విడివిడిగా తెలుస్తోంది. వ్యంజిత అశేష గాత్రశ్రీ నియమే న్యస్తభూషణ. పట్టుబట్టలు కట్టుకుందేమో దీక్షా నియమాల ప్రకారం, అదే దీక్షా నియమాల ప్రకారం ఆభరణాలన్నిటినీ పక్కన పెట్టేశాడు. కాబట్టి ఈయన శరీరం కనిపిస్తోంది అందరికీ. కృష్ణాజినధర, యజ్ఞంలో ఆ యజమానుడు లేకపోతే కర్త ధరించవలసినట్లుగా లేడి చర్మాన్ని పైన వేసుకుని ఉన్నాడు. కృష్ణాజినధర శ్రీమాన్, చాలా అందగాడు. కుశపాణి, ఏ ఆభరణము లేదు అన్నాం కదా, చేతిలో ఉంగరం కూడా లేదు చివరికి వేళ్ళకి. కుశపాణి, చేతిలో దర్భలు మాత్రమే పట్టుకునున్నాడు. కృతోచిత, అప్పటికి ఆ యజ్ఞంలో ఏం చేయాలో అవన్నీ చేసేసాడు. కాస్త విడుపు సమయం కాబట్టి ధైర్యంగా నుంచుని మాట్లాడడానికి నుంచున్నాడు, లేకపోతే ఒప్పుకునేవాడు కూడా కాడు. శిశిర స్నిగ్ధతారాక్ష సమైక్షత సమంతత ఊచివా నిదముర్వీష సదస్సంహర్షయన్నివా. శిశిర స్నిగ్ధతారాక్ష, అందరినీ చల్లగా ఒక్కసారి చూశాడు. చల్లగా చూశాడు. మీ కష్టాలన్నిటినీ నేను పోగొడతాను, మీ కష్టాలను పోగొట్టే మాటలను నేను చెప్తాను అన్నట్లుగా అందరినీ ఒకసారి చూశాడు. స్నిగ్ధ, అందరినీ స్నేహంగా చూశాడు ఒకసారి. మీ మీద నాకు స్నేహమే ఉంది, మీ మీద స్నేహంతో మీకు మంచి చేయటానికి, మీ కష్టాలను పోగొట్టడానికి నేను ఒక మాట మాట్లాడతాను అన్నట్లుగా చూశాడు. ఆయన కన్నుగుడ్లు కూడా, ఆయన కన్నుగుడ్డు కాకుండా మధ్యలో ఉండేటువంటి నల్లటి భాగం కూడా ఇదే అంశాన్ని సూచిస్తోంది. శిశిర స్నిగ్ధతారాక్ష, ఒకసారి సమైక్షత సమంతత, అందరినీ అన్ని వైపులకి ఒకసారి చూశాడు. చూసి ఊచివాన్, మాట్లాడటం ప్రారంభించాడు. ఇదం, పైన చెప్పబోయే విధంగా మాట్లాడాడు. ఉర్వీష, మొత్తం భూమి మొత్తానికి చక్రవర్తి అయినటువంటి ఆ పృథు మహారాజు గారు అందరికీ మేలు చేసేట్లుగా, భూమి మీద నివసించే వాళ్ళందరికీ కూడా కష్టాలను పోగొట్టేట్లుగా మాట్లాడడానికి సమాయత్తమయ్యాడు. అదే సమయంలో సదహ సంహర్షయన్నివా, అందరినీ సంతోషపెట్టేటట్లే, అందరికీ మంచి చేయటంతో పాటుగా అందరినీ సంతోషపెట్టేటట్లే మాట్లాడడం ప్రారంభించాడు. శిశిర స్నిగ్ధతారాక్ష సమైక్షత సమంతత ఊచివా నిదముర్వీష సదస్సంహర్షయన్నివా. ఏమని మొదలుపెట్టాడు? చారు చిత్రపదం శ్లక్ష్ణం మృష్టం గూఢమవిక్లవం సర్వేషాం ఉపకారార్థం తదా అనువదన్నివా. తన మాటలన్నీ కూడా చారు, వినేవాళ్ళ చెవులకి ఇంపుగా ఉండేటట్టుగా చూసుకున్నాడు. చిత్రపదం, మాటలన్నీ కూడా మామూలుగా వెళ్ళేటట్టుగా మాత్రం పెట్టలేదు. చిత్రమైన పదాలతో కొంచెం ఏ కాలంలో ఉండేవాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నా సరిపోయేటట్లుగా చిత్రమైన పదాలతో నింపాడు. శ్లక్ష్ణం, చిత్రంగా ఉంది కదా అని అదేమీ బాలేదు అని కాదు, ప్రశస్తంగా ఉండేటట్లుగానే పెట్టాడు. మృష్టం,
ఆయన మాటలకి పెడర్థాలు తెయ్యటానికి వీలు లేకుండా పరిశుద్ధంగానే ఉంచాడు. గూఢం, ఏ మాటని తవ్వినా సరే నిగూఢంగా మంచి అభిప్రాయం తెలిసేటట్లుగా పెట్టాడు. అవిక్లవం, మాటల్లో ఎక్కడా తడబాటు కానీ మాటల్లో ఒకదానికొకటి కలిపేసేయటం కానీ లేకుండా మాట్లాడాడు. మాటల్లో ప్రధానంగా వచ్చేటువంటి సర్వేషాం ఉపకారార్థం, అందరికీ ఉపకరించటం అనేటువంటి ప్రయోజనాన్ని మాటలలో గుచ్చి మాట్లాడాడు. తదా అనువదన్నివ, తాను అనుభవించి తాను చేసి దాన్ని ఫలితాన్ని అనుభవిస్తూ దాన్ని మిగతా వాళ్ళకి పంచుతున్నట్లుగానే మాట్లాడాడు. మీరు చేసుకోండి, నేను మాత్రం అలా ఉండను అని కాకుండా, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, ఫలితాన్ని అనుభవిస్తున్నాను, మీరు కూడా ఇలా ఉంటే మీరు కూడా మంచి ఫలితాలను అనుభవిస్తారు అనే మాటలే మాట్లాడాడు. చారు, చిత్రపదం, శ్లక్ష్ణం, మృష్టం, గూఢం, అవిక్లవం సర్వేషాం ఉపకారార్థం తదా అనువదన్నివ అనే తీరులో మాట్లాడాడు. ఇన్ని అంశాలు మాటల్లో కలిసి రావటం అనేది చాలా కష్టం, చాలా అరుదు. కానీ పృథు మహారాజు గారు ఆ రోజు మాట్లాడిన మాటల్లో మాత్రం ఇన్ని కలిసి వచ్చినాయి అని మహర్షి గారు చెప్తున్నారు. ఏమని చెప్పాడు? రాజోవాచ, పృథు మహారాజు గారు ఇలా అన్నాడు: సభ్యాశృణుత భద్రం వహ సాధవో య ఇహాగతాః సత్సు జిజ్ఞాసుభిర్ధర్మం ఆవేద్యం స్వమనీషితం అని చెప్పాడు. సభ్యాః, ఈ సభలో ఉండేటువంటి సాధువులైన వారందరూ కూడా శృణుత, ఒకసారి నా మాట వినండి. భద్రం వహ, నా మాటలు మీకు మంచినే చేకూరుస్తాయి. సాధవ, మీరందరూ మంచివాళ్ళు, సాధువులు. ఇహాగతాః, ఇక్కడికి వచ్చారు, నా యజ్ఞానికి వచ్చారు, వచ్చి కూర్చున్నారు, సభ్యులుగా ఉన్నారు. మీ అందరికీ నేను మాట చెప్తాను, మీకు మంచే జరుగుతుంది. మంచి మాట చెప్తాను అంటే ఏదో ఉపన్యాసం దంచుతాను అనుకునేరు. ఉపన్యాసం ఏమి నేను చెప్పను. నేను ధర్మాన్ని మీకు బోధించే స్థాయిలో ఏమీ లేను. ధర్మాన్ని నేను మీకు బోధించేదేముంది? ధర్మాన్ని బోధించగలిగినటువంటి స్థాయి పరమేశ్వరుడికి మాత్రమే ఉంది. ఆయన మాత్రమే వేద రూపంలో ధర్మాన్ని ఉపదేశించగలడు. నేను ఉపదేశం ఏం చేస్తాను? నేనేమీ ఉపదేశం చేయను, ఉపన్యాసం ఏమీ దంచను. నేనేం చేస్తాను అంటే, నాకు ధర్మ జిజ్ఞాస ఉంది. ధర్మం అంటే ఇంతే కదా అనేటువంటి ఒక జిజ్ఞాస ఉంది. ఆ జిజ్ఞాసని మీ ముందు ఉంచుతాను. సత్సు, మీరందరూ మంచివాళ్ళు, గొప్పవాళ్ళు కాబట్టి నా జిజ్ఞాసను మీ ముందు ఉంచితే నాకు క్లారిటీ వస్తుంది. జిజ్ఞాసుభి సత్సు ధర్మం ఆవేద్యం స్వమనీషితం, నేనేమనుకుంటున్నాను అని మీకు చెబితే అందులో ఏమైనా తప్పులు ఉంటే మీరు దిద్దుతారు. సరిగ్గా ఉంది అంటే సరిగ్గా ఉంది అని చెప్తారు. సరిగ్గా ఉంది అని మీరందరూ ఒప్పుకుంటే మీరు గొప్పవాళ్ళు, మహానుభావులు కాబట్టి అది ధర్మం అవుతుంది. సరిగ్గా లేదు అని చెప్తే నేను కూడా దిద్దుకుంటాను. అది నా ధర్మ జిజ్ఞాసను మీ ముందు ఉంచటమే తప్ప మీకు ధర్మోపదేశం చేసేటువంటి పరిస్థితి కాదు. సభ్యాశృణుత భద్రం వహ సాధవో య ఇహాగతాః సత్సు జిజ్ఞాసుభిర్ధర్మం ఆవేద్యం స్వమనీషితం అని అన్నాడు. అయితే నా జిజ్ఞాసను నేను మీ ముందు ఉంచుతున్నాను, కానీ అసలు ధర్మం అంటే ఏమిటి, ఎవరి ధర్మాలు ఎలా ఉంటాయి అని చెప్పుకోవాలి కదా. దాని ప్రకారం రాజుగా నాకున్నటువంటి ధర్మం ఏంటి అంటే, అహం దండధరో రాజా ప్రజానాం ఇహ యోజిత రక్షిత వృత్తిద స్వేషు స్వేషు సేతుషు స్థాపిత పృథక్. అహం, నేను దండధరో రాజా, దండాన్ని చేతిలో పట్టుకున్నటువంటి పాలకుడిని. ఎవరైనా తప్పు చేస్తే దండించే అధికారాన్ని నా చేతిలో ఉంచుకున్నటువంటి పాలకుడిని. ప్రజానాం, ప్రజలందరూ కూడా నా కింద ఉంటారు. వాళ్ళు తప్పు చేస్తే నేను వాళ్ళని దండించాలి. ఇది నా అంతట నేను తీసుకున్న అధికారము, బాధ్యత కాదు. ఇహ యోజిత, నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నన్ను మా తండ్రి గారి శరీరం నుంచి మథనం చేసి బయటికి తెచ్చి సింహాసనంలో కూర్చోబెట్టి అభిషేకం చేశారు. అభిషేకం చేసి నువ్వు ప్రజాపాలకుడివి అని అన్నారు.
ఆ తర్వాత శ్రీమన్ మహావిష్ణువు కూడా శ్రేయ ప్రజాపాలనమేవ రాజ్ఞ అని, నువ్వు రాజువి, నీకు ప్రజాపాలన శ్రేయస్సు అని నన్ను ఈ బాధ్యతలో ఉంచాడు. కాబట్టి నేను నా అంతట దిగలేదు, నన్ను అందరూ కూర్చోపెట్టారు. ప్రజానాం ఇహ యోజిత దండధర రాజా అహం. నా బాధ్యత ఏంటి అంటే రక్షిత, రక్షణ చేయటం. నేను ఎంతో కొంత రక్షణ చేస్తూనే ఉన్నాను. వృత్తిద, నా బాధ్యత ప్రజలందరికీ కూడా ఆహారం లేదా పని అందేలా చూడటం. ప్రజలందరూ తమ తమ జీవితాలను గడపటానికి కావలసిన ఏర్పాట్లు చేయటం. వృత్తిద. నా బాధ్యత స్వేషు సేతుషు స్థాపిత. ప్రజలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలున్నాయి, వాళ్ళు చేయవలసినటువంటి పనులున్నాయి, బాధ్యతలున్నాయి. వాటన్నిటినీ చేయవలసిందిగా ప్రోత్సహించటం, పృథక్ వాటిని విడదీసి ఎవరెవరు ఏమేమి చేయాలి అని చెప్పటము, ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తున్నారా లేదా అనే సంగతిని చూసుకోవటం, వాళ్ళ వాళ్ళ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారా లేదా అనే సంగతి చూసుకోవటం. స్వేషు సేతుషు స్థాపిత పృథక్. ఇది నా బాధ్యత. ఈ బాధ్యతని నా నెత్తి మీద పెట్టారు. అహం ఇహ యోజిత. ఆ బాధ్యతలను నేను తెలుస్తున్నాను. అహం దండధరో రాజా ప్రజానామిహ యోజిత రక్షితా వృత్తిత స్వేషు సేతుషు స్థాపిత పృథక్. తస్యమే తదనుష్ఠానాత్ యానాహుర్బ్రహ్మవాదినః లోకాస్యుః కామసందోహాః యస్య తుష్యతి దిష్టదృక్. ఇప్పుడు నేను గనక ప్రజాపాలన సవ్యంగా చేసే మాట అయితే, నాకున్నటువంటి ఈ బాధ్యతలన్నిటినీ నేను సక్రమంగా నిర్వహిస్తే, రక్షిత వృత్తిద స్వేషు సేతుషు స్థాపిత అనేటువంటి బాధ్యతలను గనక నేను నిర్వహించితే యస్య తుష్యతి దిష్టదృక్. నేను చేసినటువంటి ప్రతి పనిని చూసే, నేను చేసినటువంటి నా కర్మలన్నిటినీ కూడా గమనిస్తూ ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు నా మీద అనుగ్రహాన్ని ప్రదర్శిస్తాడు, నా మీద సంతోషంగా ఉంటాడు. యస్య తుష్యతి దిష్టదృక్. అప్పుడు ఆయన తస్య, నా బాధ్యతలన్నిటినీ నేను సక్రమంగా నిర్వహించాను అని అనుకుని నిర్వహించాను కాబట్టి, తదనుష్ఠానాత్, ఈ ప్రజాపాలన మొదలైనటువంటి బాధ్యతలన్నిటినీ నేను సక్రమంగా చేశాను అని అనుకుని, లోకాస్యుః కామసందోహాః, రకరకాల కోరికలతో నిండినటువంటి పై లోకాలను నాకు ఫలితాలుగా ఇస్తాడు. ఆ లోకాలు ఏవి అంటే యానాహుర్ బ్రహ్మవాదినః. బ్రహ్మవాదులు వేదాలను చూసి వేదాల్లో ఉండేటువంటి లోకాలను గురించి ప్రస్తావన చేస్తారు. స్వధర్మాచరణ సక్రమంగా చేస్తే, రాజ్యపాలన సక్రమంగా చేస్తే ఫలానా ఫలానా లోకాల్లో ఫలానా భోగాలు అనుభవిస్తారు అని చెప్తారు కదా. ఆ లోకాలన్నిటినీ ఆ పరమేశ్వరుడు నాకు దయచేస్తాడు. తస్యమే తదనుష్ఠానాత్ యానాహుర్ బ్రహ్మవాదినః లోకాస్యుః కామసందోహాః యస్య తుష్యతి దిష్టదృక్. ఇది నాకే కాదు, పాలన అనేటువంటి బాధ్యతలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ బాధ్యతలను వాళ్ళను సక్రమంగా నిర్వహిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడు. సంతోషించి వేదాలలో ఉన్నటువంటి వేదవాదులు చెప్పేటువంటి ఫలితాలను వాళ్లకు కూడా ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు. ఒకవేళ గనక నేను నా బాధ్యతను నిర్వహించలేకపోతే, య ఉద్ధరేత్ కరం రాజా ప్రజా ధర్మేష్వశిక్షయన్ ప్రజానాం శమలం భుంక్తే భగంచ స్వం జహాతి సహా. నేను కానీ నాలాంటి ఏ పాలకుడైనా కానీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుండా, ప్రజలను ధర్మ మార్గంలోకి నడిపించకుండా, య ఉద్ధరేత్ కరం రాజా, కేవలం పన్నులు పిండుకుంటూ ఆ పన్నులు తింటూ కాలక్షేపం చేసే మాట అయితే, య ఉద్ధరేత్ కరం రాజా, ప్రజాపాలను పట్టించుకోకుండా, ప్రజాహ ధర్మేష్వశిక్షయన్, ప్రజలను ధర్మంలోకి ప్రవేశపెట్టకుండా లేదా ధర్మం అంటే ఏమిటి అని వాళ్లకు చెప్పకుండా నడుచుకుంటే వాడికి ఈ పై ఫలితాలు ఉండవు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది లభించదు. దీనికి తోడు ప్రజలందరూ చేసేటువంటి అధర్మాన్ని ఇతను అనుభవించవలసి వస్తుంది.
ప్రజలందరూ అధర్మం చేస్తారు కదా, ఆ అధర్మం తాలూకు ఫలితాన్ని ఇతను కూడా అనుభవించవలసి వస్తుంది. రాజ్యంలో ప్రజలు వాళ్ళు చేసిన ఫలితాలనే, వాళ్ళు చేసుకున్నటువంటి అధర్మానికి ఫలితాలనే అనుభవిస్తారు. ఈ రాజు మాత్రం తన బాధ్యతారాహిత్యానికి ఫలితంగా అందరూ చేసుకున్న దానికి ఫలితాన్ని అనుభవిస్తాడు. ప్రజానాం శమలం భుంక్తే, ప్రజలు చేసినటువంటి అధర్మానికి, మొత్తం సమష్టిగా ఉండే అధర్మానికి ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇంతేకాదు భగంచ స్వం జహాతి సహా, తాను ఎంతో పుణ్యం చేసుకుని కదా పాలక పదవిలో ఉన్నాడు, ఎంతో పుణ్యం చేస్తేనే కదా ఈ ఉన్నత పదవి అనేది వచ్చింది. ఆ పుణ్యం మొత్తం కరిగేటట్లు చేసుకుంటాడు, తన ఐశ్వర్యాన్ని మొత్తాన్ని పోగొట్టుకుంటాడు. భగంచ తనకు ఉండేటువంటి పుణ్యం అనే ఐశ్వర్యాన్ని జహాతి పోగొట్టుకుంటాడు. ఉన్న పుణ్యం పోతుంది, ఇది కాక ప్రజలు చేసేటువంటి అధర్మం తాలూకు ఫలితాన్ని కూడా అనుభవించవలసి వస్తుంది. కాబట్టి నేను కానీ ఏ రాజు కానీ ప్రజాపాలనను పక్కన పెట్టి వ్యవహరించడానికి వీల్లేదు. పన్నులు పిండుకోవటంతో కాలక్షేపం చేయడానికి వీల్లేదు. ప్రజాపాలన అంటే ఏదో భౌతికమైన పాలన అని అనుకోవడానికి కూర్చోవటానికి కూడా వీల్లేదు. ప్రజలను ధర్మ మార్గంలోకి నడిపించటం అనే అంశంతో కలిపే ప్రజాపాలనగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా నడుచుకోవాలి. య ఉద్ధరేత్ కరం రాజా ప్రజాధర్మేష్వశిక్షయన్ ప్రజానాం శమలం భుంక్తే భగంచ స్వం జహాతి సహా. తత్ ప్రజా భర్తృపిండార్థం స్వార్థమేవ అనసూయవ కురుత అధోక్షజ ధియ తర్హి మే అనుగ్రహ కృత. ఇన్ని రకాలుగా ప్రజలు ధర్మ మార్గంలో నడవటం అనేది అవసరం కాబట్టి, ఆ అవసరం ప్రజల కంటే పాలకుడిగా నాకే ఎక్కువగా ఉంది కాబట్టి, అందువల్ల ప్రజా, ఓ ప్రజల్లారా, నా రాజ్యంలోని ప్రజల్లారా, ఈ భూమి మీద ఉండేటువంటి ప్రజల్లారా, భర్తృపిండార్థం, మీ పాలకుడిని నేను మిమ్మల్ని జాగ్రత్తగా సంరక్షిస్తున్నాను, మీకు మంచే చేస్తున్నాను. నాకు మంచి జరగటానికి, నేను ఏ పాపపు లోకంలోకో పోకుండా కాస్త పైలోకంలోకి పోయేందుకు వీలుగా భర్తృపిండార్థం స్వార్థం, మీకు చెప్పినటువంటి ధర్మాన్ని మీరు దయచేసి అనుష్ఠించండి. మీ ధర్మాచరణ మీరు చేయండి. మీ ధర్మాచరణ మీరు చేస్తే మీకు లాభం ఉంది, నాకు కూడా లాభం ఉంది. ఆ ధర్మాచరణ చేసేటప్పుడు మాత్రం అనసూయవ, ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయగా ప్రవర్తించకండి. ఫలానా వాడికి ఈ ధర్మం ఎందుకు, ఆ ధర్మం నాకెందుకు లేదు, ఫలానా వాడికే ఆ ధర్మం ఎందుకు అనే ప్రశ్నలు వేసి కాలక్షేపం చేయకండి. ధర్మం అనేది మందు లాంటిది. మందు ఎవరికి యోగ్యమైన మందో చూసి దాన్ని వైద్యుడు వాళ్ళకి ఇస్తాడు. ఆ మందు వాళ్ళు తీసుకుంటేనే వాళ్ళకున్న కష్టం పోతుంది, వాళ్ళకున్న రోగం పోతుంది. పక్కవాడి మందు కావాలి అని అనుకుంటే తనకున్న రోగం పోకపోగా కొత్త రోగం వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. మందు విషయంలో ఎలాగైతే వాడికి ఆ మందు, ఎర్రటి మందు ఎందుకు ఇచ్చావు, వాడి మందు కాస్త చూడ్డానికి తళతళలాడుతోంది, నా మందు కొంచెం వెలవెలబోతోంది అనేటువంటి పోట్లాటకు అవకాశం లేదు, అలాగే ధర్మం విషయంలో కూడా అలాంటి పోట్లాటలకి అసూయలకి అవకాశం లేదు. ఎవరి ధర్మం వారికి చాలా గొప్పది. ఎవరి ధర్మాన్ని వారు ఆచరణ చేసినప్పుడు వాళ్ళకి ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. పక్కవారి ధర్మం అనేది ఎందుకు పనికిరాదు. అసూయ వల్ల ఒరిగేదేమీ లేదు. అందువల్ల అనసూయవ, అసూయ లేకుండా పక్కవాళ్ళ మీద పడి బాధపడకుండా, స్వార్థమేవ, మీకు ఏ ధర్మాన్ని వేదాలు బోధించాయో ఆ ధర్మాన్ని మీరు అనుష్ఠించండి. అనుష్ఠానం చేసుకునేటప్పుడు అది కావాలి ఇది కావాలి అని కోరుకోకండి, దానివల్ల కూడా లాభం లేదు. అలా కోరుకోవటం ప్రారంభించే మా తాతగారు చాలా నష్టపోయారు. ఆ నష్టపోయిన దాన్ని సరిచేయటానికి చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది 2 తరాల పాటు. అందువల్ల కురుత చేయండి, చేసేటప్పుడు అధోక్షజ ధియ, కేవలం ఆ పరమాత్మ మీద బుద్ధిని ఉంచుకుని పరమేశ్వరార్పణ బుద్ధితో పనులు చేయండి. మీ ధర్మానుష్ఠానం చేసుకునేటప్పుడు నా ఈ కర్మాచరణతో, నా ఈ ధర్మంతో పరమేశ్వరుడు నా యందు అనుగ్రహ బుద్ధితో ఉండుగాక అనుకుని చేయండి.
చేసేటప్పుడు పోనీ ఇది కూడా వదిలేసి పరమేశ్వరుడి దృష్టితోనే బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అనే తీరులోనైనా చేయండి. కానీ ఏదో ఫలితం కావాలి అనుకుని మాత్రం చేయబోకండి. కురుత అధోక్షజ ధియ. మీరు గనక ఇలాంటి నిష్కామ కర్మాచరణ చేస్తే, మీరు చాలా అభివృద్ధిలోకి వస్తే, తరిహిమే అనుగ్రహకృత, నాకు కూడా చాలా మంచి ఫలితం అందుతుంది, మీరందరూ నన్ను అనుగ్రహించినట్లవుతుంది. నా పాలనలో ఉండేటువంటి మీరందరూ కూడా ధర్మ మార్గంలో ఉండి నిష్కామ ధర్మాచరణ చేసుకుంటే నేను కూడా అభివృద్ధికి యోగ్యుణ్ణి అవుతాను. అందువల్ల నా మీద అనుగ్రహంతో నేను పాడైపోకూడదు అనేటువంటి దయతోనైనా సరే మీ ధర్మాచరణ మీరు చేసుకోండి. తత్ ప్రజాభర్తృపిండార్థం స్వార్థమేవ అనసూయవ కురుత అధోక్షజ ధియ తర్హి మే అనుగ్రహ కృత అని అన్నాడు. మీరు మీ ధర్మాచరణ చేసుకోవటం వరకే కాదు, యూయం తదనుమోదధ్వం పితృదేవఋషయోమలాః కర్తుః శాస్తుః అనుజ్ఞాతుః తుల్యం యత్ ప్రేత్య తత్ఫలం అని కూడా అన్నాడు. నేను చెప్పినటువంటి ఈ మాట సవ్యంగా ఉంది అని ఈ సభలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ అంగీకరించాలి. నేను చెప్పిన మాట రాజ్యంలోని ప్రజలందరూ ధర్మాచరణ చక్కగా చేసుకుంటే వాళ్ళందరూ బాగుపడతారు. వాళ్ళతో పాటు వాళ్ళని ధర్మ మార్గంలో నడిపించినటువంటి పాలకుడు కూడా బాగుపడతాడు. రాజ్యంలో ప్రజలు గనక ధర్మ మార్గంలో లేకపోతే వాళ్ళు పాడవుతారు, పాలకుడు ఇంకా ఎక్కువ పాలవుతాడు అనే నేను చెప్పినటువంటి మాట యూయం తదనుమోదధ్వం. మీరందరూ ఈ సభలో ఉండేటువంటి పెద్దలందరూ ఆమోదించండి. ఇందులో తప్పేమైనా ఉంటే చెప్పండి, తప్పు లేకపోతే ఇది ప్రామాణికమైతే గనక ఆమోదించండి. మీరు పెద్దలు పితృదేవ ఋషయ అమలాహ. ఇందులో పితృదేవతలున్నారు, దేవతలున్నారు, ఋషులున్నారు, దేవర్షులున్నారు, అందరూ ఉన్నారు కదా. అమలాహ ఏ రకమైనటువంటి మాలిన్యం లేకుండా శుద్ధమైనటువంటి ధర్మంతో వెలుగొందే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మీరందరూ నేను చెప్పిన మాటని ఆమోదించండి, తప్పు కాకపోతే. నేను చెప్పే మాట శాస్త్రీయమైన మాట. కర్తుః శాస్తుః అనుజ్ఞాతుః తుల్యం యత్ ప్రేత్య తత్ఫలం అనే మాట. ధర్మాచరణలో ఎవరైనా ఉంటే కర్తుః వాళ్ళకి మంచి ఫలం లభిస్తుంది. శాస్తుః ఆ ధర్మాచరణ గురించి వాళ్ళకి విడిగా వివరంగా బోధన చేసి వాళ్ళని ఆ ధర్మాచరణలోకి నడిపించిన ప్రేరణ చేసినటువంటి వాళ్ళకు కూడా ఫలితం దక్కుతుంది. శాస్తుః అనుజ్ఞాతుః నువ్వు ధర్మం చేస్తున్నావు మంచిది అని ఆమోదం తెలిపిన వారికి కూడా ఫలితం ఉంటుంది. ఎవరికి ఎంత దక్కాలో అంత దక్కుతుంది. కానీ కర్తుః శాస్తుః అనుజ్ఞాతుః ఒకే కర్మ ద్వారా తుల్యం యత్ ప్రేత్య తత్ఫలం, పైలోకాల్లో ఉండేటువంటి ఫలితం తప్పనిసరిగా వస్తుంది. తుల్యం సమానంగా తప్పనిసరిగా లభిస్తుంది. చేసేవాడికి వాడి శ్రమను బట్టి ఎక్కువగా ఉండొచ్చు, వివరణ చేసి ప్రోత్సాహం చేసేవాడికి వాడికి శ్రమకి తగ్గట్లుగా ఫలితం ఉండొచ్చు, ఆమోదించే వారికి వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళకి ఫలితం ఉండొచ్చు. కానీ ముగ్గురికి ఫలితం తప్పనిసరి అనేటువంటి నా మాట శాస్త్రీయమైన మాట. దీన్ని మీరు ఆమోదించండి. దీన్ని ఆమోదిస్తే మీకు కూడా ఒక లాభం ఉంది. ధర్మాన్ని ఆమోదించినందుకు మీరు కూడా ఫలితాన్ని మంచి ఫలితాన్ని పొందుతారు అని అసభ్యులతో అన్నాడు. యూయం తదనుమోదధ్వం పితృదేవర్షయోమలాః కర్తుశాస్తురనుజ్ఞాతుః తుల్యం యత్ ప్రేత్య తత్ఫలం. ఆ సభలో ఉండేటువంటి ప్రజలు సామాన్య మానవులు వాళ్ళకేమో మీరు ధర్మాచరణ నా కోసమైనా చేయండి, చేసేటప్పుడు నిష్కామంగా చేయండి అని చెప్పాడు. ఆ సభలో ఉండేటువంటి పెద్దలు పితృదేవ ఋషయ అమలాహ వాళ్ళనేమో మీరు నేను చెప్పిన విషయాన్ని ఆమోదించండి, ఆమోదించి ప్రజలందరికీ ధర్మం మీద విశ్వాసాన్ని కలిగించండి అని చెప్పాడు. ఇలా చెప్పి ఎవరైనా సరే అనసూయంగా అసూయ లేకుండా తమకు విహితమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తే, ఆ ధర్మాన్ని ఆచరించేటప్పుడు కూడా పరమేశ్వరార్పణ బుద్ధితోనూ వాసుదేవుడి మీద ఉండేటువంటి నిశ్చయంతోనూ ఆచరిస్తే
వాళ్ళు సద్గతిని పొందుతారు. వాళ్ళని ఆ మార్గంలో నడిపించిన పాలకుడు కూడా సద్గతిని పొందుతాడు అనే విషయాన్ని చెప్పాడు. ప్రజలందరూ ధర్మాచరణ తప్పనిసరిగా చేయాలి అని ఒత్తిడి లాంటిది చేశాడు. ఇదైన తర్వాత ధర్మాచరణ అనేది ఎందుకు, ధర్మం చేస్తే ఫలితం ఎవరిస్తారు లాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి అని చాలా పెద్ద ఘట్టాన్ని తీసుకున్నాడు. అస్థి యజ్ఞపతిర్నామా అని దానికి ప్రారంభించాడు. ప్రారంభించి ఈ ధర్మానికి ఫలితాన్ని ఇవ్వటానికి ఒకడు తప్పనిసరిగా ఉన్నాడు. పరమాత్మ ఈశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీద విశ్వాసంతో ధర్మాచరణ సందేహం లేకుండా చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా రూఢిగా తెలియపరచడానికి సమాయత్తమయ్యాడు. కాకపోతే మనం ఆపుకునే సమయం వచ్చింది కాబట్టి పృథు మహారాజు గారు చెప్తున్నటువంటి ఈ ప్రధానమైన అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇదేదో పాలకులకి చెప్తున్న అంశం అనేటువంటి సందేహం మనకు లక్కర్లేదు. పాలకుడు అంటే ప్రతి కుటుంబానికి పాలకుడు ఉంటాడు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటాడు. ఆ పాలకుడు తన పిల్లల్ని, మనవాళ్ళని లేదా ముని మనవాళ్ళని, తన చుట్టూ ఉన్న వాళ్ళని, బంధువులని అందరినీ సన్మార్గంలోకి నడిపించటం అనే బాధ్యతని సహజంగానే కలిగి ఉంటాడు. అలాంటి పాలకుడు తాను ధర్మాచరణ చేస్తూ తన చుట్టూ ఉన్న వాళ్ళని లేదా తన పాలనలో ఉన్న వాళ్ళని ధర్మాచరణ వైపుగా నడిపించటం అనే దాన్ని బాధ్యతగా పెట్టుకుని తీరాలి. ఆ విధంగా చూస్తే ప్రతి వ్యక్తి దాదాపుగా పాలకుడైపోతాడు. అలాగే ప్రతి వ్యక్తి ధర్మాచరణను తప్పించుకోలేడు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ మాటలకు శ్రోత అయిపోతాడు. కాబట్టి ఈ మాటలకు శ్రోత కానివాడు ఎవడూ లేరు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పాలకుడు అనుకున్నాం లేదా సామాన్య ప్రజలు అనుకున్నా, ఎలా అనుకున్నా శ్రోత అయిపోయాడు. కాబట్టి అందరూ వాళ్ళ వాళ్ళ బాధ్యతలను నిర్వర్తించి అందరినీ ధర్మాచరణలోకి ప్రోత్సహించి ధర్మమయమైనటువంటి సమాజాన్ని నెలకొల్పాలి అనేటువంటి పృథు మహారాజు గారి సందేశాన్ని మనం గట్టిగా, జాగ్రత్తగా, శ్రద్ధగా, విశ్వాసంగా, ప్రేమగా స్వీకరించుకుందాం. స్వీకరించుకుని మనం అలాంటి ధర్మ మార్గంలో నడవటానికి సమాయత్తమవుదాము. మనల్ని అలాంటి ధర్మ మార్గంలో నడిపించవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు చతుర్థ స్కంధం 21వ అధ్యాయం, అందులోని శ్లోకాలు మనం పారాయణ చేద్దాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ఏకవింశాధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ మౌక్తికైః కుసుమస్రగ్భిః దుకూలైః స్వర్ణతోరణైః మహాసురభిర్ధూపైః మండితం తత్ర తత్ర వై చందనాగురుతోయార్ద్ర రథ్యాచత్వరమార్గవత్ పుష్పాక్షతఫలైస్తోక్మైః లాజైరర్చిర్భిరర్చితం సవృందైః కదలీస్తంభైః పూగపోతైః పరిష్కృతం తరుపల్లవమాలాభిః సర్వతః సమలంకృతం ప్రజాస్తం దీపబలిభిః సంభృతాశేషమంగళైః అభీయుర్మృష్టక
మృష్టకన్యాశ్చ అభియుర్మృష్టకన్యాశ్చ మృష్టకుండలమండితాః మృష్టకుండలమండితాః శంఖదుందుభిఘోషేణ శంఖదుందుభిఘోషేణ బ్రహ్మఘోషేణ చర్త్విజాం బ్రహ్మఘోషేణ చ త్విజాం వివేశభవనం వీరః వివేశభవనం వీరః స్తూయమానో గతస్మయః స్తూయమానో గతస్మయః పూజితః పూజయామాస పూజితః పూజయామాస తత్ర తత్ర మహాయశాః తత్ర తత్ర మహాయశాః పౌరాన్ జానపదాంస్తాంస్తాన్ పౌరాం జానపదాంస్తాంస్తాన్ ప్రీతః ప్రియవరప్రదః ప్రీతః ప్రియవరప్రదః స ఏవమాదీన్యనవద్యచేష్టితః స ఏవమాదీన్యనవద్యచేష్టితః కర్మాణి భూయాంసి మహాన్ మహత్తమః కర్మాణి భూయాంసి మహాన్ మహత్తమః కుర్వన్ శశాసావని మండలం యశః కుర్వన్ శశాసావని మండలం యశః స్ఫీతం నిధాయారురుహే పరం పదం స్ఫీతం నిధాయారురుహే పరం పదం సూత ఉవాచ సూత ఉవాచ తదాదిరాజస్య యశో విజృంభితం తదాదిరాజస్య యశో విజృంభితం గుణైరశేషైర్గుణవత్సభాజితం గుణైరశేషైర్గుణవత్సభాజితం క్షత్తా మహాభాగవతః సదస్పతే క్షత్తా మహాభాగవతః సదస్పతే కౌషారవిం ప్రాహ గృణంతమర్చయన్ కౌశారవిం ప్రాహ గృణంతమర్చయన్ విదురౌవాచ విదుర ఉవాచ సోభిషిక్తః పృథుర్విప్రైః సోభిషిక్తః పృథుర్విప్రైః లబ్ధాశేషసురార్హణః లబ్ధాశేషసురార్హణః బిభ్రత్స వైష్ణవం తేజో బిభ్రత్స వైష్ణవం తేజో బాహ్వోర్యాభ్యాం దుదోహగాం బాహ్వోర్యాభ్యాం దుదోహగాం కోన్వస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞో కోన్వస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞో యద్విక్రమోచ్ఛిష్టమశేషభూపాః యద్విక్రమోచ్ఛిష్టమశేషభూపాః లోకాः సపాలా ఉపజీవంతి కామం లోకాः సపాలా ఉపజీవంతి కామం అద్యాపి తన్మే వద కర్మ శుద్ధం అద్యాపి తన్మే వద కర్మ శుద్ధం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ గంగాయమునయోర్నద్యోః గంగాయమునయోర్నద్యోః అంతరాక్షేత్రమావసన్ అంతరాక్షేత్రమావసన్ ఆరబ్ధానేవ బుభుజే ఆరబ్ధానేవ బుభుజే భోగాన్ పుణ్యజిహాసయా భోగాన్ పుణ్యజిహాసయా సర్వత్రా స్ఖలితా దేశః సర్వత్రా స్ఖలితా దేశః సప్తద్వీపైకదండధృక్ సప్తద్వీపైకదండధృక్ అన్యత్ర బ్రాహ్మణకులాత్ అన్యత్ర బ్రాహ్మణకులాత్ అన్యత్రాచ్యుతగోత్రతః అన్యత్రాచ్యుతగోత్రతః ఏకదాసీన్మహాసత్ర ఏకదాసీన్మహాసత్ర దీక్షా తత్ర దివౌకసాం దీక్షా తత్ర దివౌకసాం సమాజో బ్రహ్మర్షీణాం చ సమాజో బ్రహ్మర్షీణాం చ రాజర్షీణాం చ సత్తమ రాజర్షీణాం చ సత్తమ తస్మిన్నర్హత్సు సర్వేషు తస్మిన్నర్హత్సు సర్వేషు స్వర్చితేషు యథార్హతః స్వర్చితేషు యథార్హతః ఉత్తమ
उत्थितः सदसो मध्ये उत्थितः सदसो मध्ये ताराणामुडुराडिव ताराणामुडुराडिव प्रांशुः पीनायत भुजो प्रांशुः पीनायत भुजो गौरः कञ्जारुणे क्षणः गौरः कञ्जारुणे क्षणः सुनासः सुमुखः सौम्यः सुनासः सुमुखः सौम्यः पीनांसः सुद्विजस्मितः पीनांसः सुद्विजस्मितः व्यूढवक्षा बृहच्छ्रोणिः व्यूढवक्षा बृहच्छ्रोणिः वलिवल्गुदलोदरः बलिवल्गुदलोदरः आवर्तनाभिरोजस्वी आवर्तनाभिरोजस्वी काञ्चनोरुरुदग्रपात् काञ्चनोरुरुदग्रपात् सूक्ष्मवक्रासितस्निग्ध सूक्ष्मवक्रासितस्निग्ध मूर्धजः कम्बुकन्धरः मूर्धजः कम्बुकन्धरः महाधने दुकूलाग्र्ये महाधने दुकूलाग्र्ये परिधायोपवीय च परिधायोपवीय च व्यञ्जिताशेषगात्रश्रीः व्यञ्जिताशेषगात्रश्रीः नियमेऽन्यस्तभूषणः नियमेऽन्यस्तभूषणः कृष्णाजिनधरः श्रीमान् कृष्णाजिनधरः श्रीमान् कुशपाणिः कृतोचितः कुशपाणिः कृतोचितः शिशिरस्निग्धताराक्षः शिशिरस्निग्धताराक्षः समैक्षत समन्ततः समैक्षत समन्ततः ऊचिवानिदमुर्वीशः ऊचिवानिदमुर्वीशः सदः संहर्षयन्निव सदः संहर्षयन्निव चारुचित्रपदं श्लक्ष्णम् चारुचित्रपदं श्लक्ष्णम् मृष्टं गूढमविक्लवम् मृष्टं गूढमविक्लवम् सर्वेषामुपकारार्थम् सर्वेषामुपकारार्थम् तदा अनुवदन्निव तदा अनुवदन्निव राजोवाच राजोवाच सभ्या शृणुत भद्रं वः सभ्याः शृणुत भद्रं वः साधवो य इहागताः साधवो य इहागताः सत्सु जिज्ञासुभिर्धर्मम् सत्सु जिज्ञासुभिर्धर्मम् आवेद्यं स्वमनीषितम् आवेद्यं स्वमनीषितम् अहं दण्डधरो राजा अहं दण्डधरो राजा प्रजानामिह योजितः प्रजानामिह योजितः रक्षिता वृत्तिदस्वेषु रक्षिता वृत्तिदस्वेषु सेतुषु स्थापिता पृथक् सेतुषु स्थापिता पृथक् तस्य मे तदनुष्ठानात् तस्य मे तदनुष्ठानात् यानाहुर्ब्रह्मवादिनः यानाहुर्ब्रह्मवादिनः लोकास्युः कामसन्दोहाः लोकास्युः कामसन्दोहाः यस्य तुष्यति दिष्टदृक् यस्य तुष्यति दिष्टदृक् य उद्धरेत् करं राजा य उद्धरेत् करं राजा प्रजाधर्मेष्वशिक्षयन् प्रजाधर्मेष्वशिक्षयन् प्रजानां शमलं भुङ्क्ते प्रजानां शमलं भुङ्क्ते भगञ्च स्वं जहाति सः भगञ्च स्वं जहाति सः तत्प्रजा भर्तृपिण्डार्थं तत्
ప్రజాభర్తృపిండార్థం స్వార్థమేవానసూయవః స్వార్థమేవానసూయవః కురుతాధోక్షజధియః కురుతాధోక్షజధియః తర్హి మేనుగ్రహః కృతః తర్హి మేనగ్రహః కృతః యూయం తదనుమోదధ్వం యూయం తదనుమోదధ్వం పితృదేవర్షయో మలాః పితృదేవర్షయో మలాః కర్తుశాస్తురనుజ్ఞాతుః కర్తుశాస్తురనుజ్ఞాతుః తుల్యం యత్ ప్రేత్య తత్ ఫలం తుల్యం యత్ ప్రేత్య తత్ఫలం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ఏకవింశాధ్యాయే శ్లోకాః ఏకవింశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. ఏనుంగీ లోక వితానంబు నెల్లను శాసించి భూప్రజా సంతతులను తత్తద్విహిత వృత్తి దానంబులను చేసి రక్షింప వివిధ మర్యాద తప్పిపోకుండ నిలుపుటకై కమలుజుచే నియోగింపబడి తిను ఇట్లు నరింద అట్టి ప్రజాపాలనాద్యనుష్ఠాన వశంబున ప్రాకర్మ సాక్షి ఈశుడెట్టివానికి సంతుష్టినెసగుచుండున్ అట్టివానికి నే లోకమండ్రు బుధులు కామదుఘములునైన లోకములు నాకు సరవిగల్గును అనుష్ఠాన పరుడు నగుట అని పృథు చక్రవర్తి చేసినటువంటి ధర్మోపదేశాన్ని ఈనాటి శ్రీమద్భాగవత అమృత రసాస్వాదనలో భాగంగా మనం చక్కగా ఆలకించాం. నిరంతరము ఇటువంటి ధర్మోపదేశం భాగవత ఆధారంగా ఆచార్యముఖంగా అందించేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు అందించాలని, ఆ ధర్మ మార్గంలో నడిచేటువంటి శక్తిని ప్రసాదించమని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.